అందరికీ నమస్కారం. విషాదం కుంభమేళాలో అప్పుడు 800 మంది కనుమూత. ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయడం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అది ఫిబ్రవరి 3, 1954 మౌని అమావాస్య. ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి కుంభమేళ. ఆ రోజు ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట్లో 800 మంది చనిపోయారు. దాదాపు 2000 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇండియా చరిత్రలోని ఇది అత్యంత విషాదగాథ. పుణ్యస్థానాలు ఆచరిద్దామని వచ్చిన భక్తులు తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. సరిగ్గా అలాంటి ఘటన మళ్ళీ 2025 జనవరి 28న చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో 20 మంది మృతి చెందారు. జనవరి 13 నుంచి అదేవిధంగా ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు మహాకుంభమేళా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల హిందువులు గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించడానికి వస్తున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఓసారి మహాకుంభమేళా జరుగుతుండగా తొక్కిసలాట చోటు చేసుకుని భారీగా భక్తులు చనిపోయిన సంఘటనలు ఇలా ఉన్నాయి. 1986 హరిద్వార్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్ వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి హరిద్వార్కు రావడంతో గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది సాధారణ ప్రజలను నదీ తీరాల్లోకి రానియకుండా ఆంక్షలు విధించడంతో జనం ఒక్కసారిగా పెరిగి అదుపు చేయలేక ఘోర తొక్కిసలాటకు దారితీసింది. 2003న మహారాష్ట్ర నాసిక్లో కుంభమేళా సందర్భంగా పవిత్ర స్థానానికి వేలాది మంది భక్తులు గోదావరి నది ఒడ్డున చేరుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులందరూ ఒకే చోట గుమిగూడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అందులో పలువురు మహిళలతో సహా 39 మంది చనిపోయారు. మరో 100 మందికి గాయాలు అయ్యాయి. 2013 కుంభమేళా సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువై రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసింది. దీంతో అలహాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు నడిచే బ్రిడ్జ్ కూలిపోయింది. భయంతో ప్రయాణికులంతా పరుగులు తీశారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో 42 మంది ప్రాణాలు కోల్పోగా 45 మంది గాయపడ్డారు. చూసారు ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.